హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ నెలవంక. ప్రపంచంలో చదువుకున్న ఎవరినైనా ఠక్కున ఓ మ్యాథమెటిషియన్ పేరు చెప్పమని అడిగితే దాదాపు అందరూ చెప్పే పేరు పైథాగరస్. మనందరి బుర్రల్లోకి ఇంతలా ఎక్కిచ్చిన పేరు వెనకాల ఉన్న కొన్ని నమ్మలేని నిజాలు ఇవాళ కొన్ని తెలుసుకుందాం. ఒకసారి కంసాలి దుకాణం దగ్గర నడుస్తూ వివిధ రకాలైన సుత్తులు పలు రకాలైన లోహాల మీద పడినప్పుడు కలిగించే రకరకాల శబ్దాలు విని గమనించి ఇంటికి వెళ్లి ఆలోచించి హార్మోనిక్ ప్రోగ్రెషన్స్ ని కనుక్కున్నాడు. పైథాగరస్ శిష్యులని పైథాగోరియన్స్ అంటారు. ఇంటీజర్స్ ని రాళ్లగా అనుకుని ఎన్నో జామెట్రిక్ ప్యాటర్న్స్ ని కనుక్కున్నారు పైథాగరస్ మరియు అతని శిష్యులు. స్క్వేర్ నంబర్స్, ట్రయాంగులర్ నంబర్స్, పైథాగరస్ థీరం, ఇలా ఎన్నో. ఈ పైథాగోరియన్సే మ్యాథమా అనే గ్రీక్ శబ్దం నుండి మ్యాథమెటిక్స్ అనే పదాన్ని సృష్టించి వాడడం మొదలుపెట్టారు. అయితే తెలివికి అతి తెలివికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మన నంబర్స్ని ఆడ్ అండ్ ఈవెన్గా మొదట విభజించింది పైథాగరసే. కానీ అతి తెలివితో వాటిని మాస్క్యులిన్, ఫెమినిన్గా విభజించాడు. ఇలా కొన్ని నంబర్స్కి పేర్లు కూడా పెట్టాడు. నంబర్ 1 అంటే రీజన్ అంట, నంబర్ 2 అంటే ఒపీనియన్ అంట, నంబర్ 4 అంటే జస్టిస్ అంట. ఇలా నంబర్స్ని ఫిలాసఫీకి రిలేట్ చేసి తను ఒక గాడ్ మ్యాన్ అవ్వడానికి ఎంతో ప్రయత్నించాడు పైథాగరస్. సీక్రెట్ సొసైటీని తయారు చేసుకుని తన గురించి కట్టుకథలు కూడా ప్రచారం చేసుకునేవాడు. అతని తొడ మీద ఉన్న బంగారపు రంగు పుట్టుమచ్చని తనలో ఉన్న దైవత్వానికి ప్రతీకగా అందరికీ చూపించేవాడట. చనిపోయినట్లు నటించి అండర్ గ్రౌండ్లో దాక్కుని కొన్ని రోజుల తర్వాత బయటకొచ్చి చచ్చి మళ్ళీ బ్రతికే పవర్ నాకు ఉందని, నీటిని గాలిని కంట్రోల్ చేయగలనని, తనకు ఆకాశవాణి అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటుందని, నీటి మీద నడవగలనని, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కథలు, కట్టు కథలు. తన తర్వాత ఎన్నో సంవత్సరాలకు పుట్టిన జీసస్ క్రైస్ట్, ఈ కాలంలో కూడా కొత్తగా పుడుతున్న ఫేక్ బాబాస్ ఇలాంటి కథనే వాడుకుంటూ ఉంటారుగా. అతని శిష్యులని శాకాహారమే తినాలని, తెల్లని వస్త్రాలే ధరించాలని, అందరికంటే భిన్నంగా ఉండాలని, ఇలా ఎన్నో కండిషన్స్ పెట్టేవాడు. గోప్యత, సీక్రసీ ఈ సీక్రెట్ సొసైటీలో చాలా ముఖ్యమైన నియమం. ఈ సీక్రెట్ సొసైటీకి నంబర్సే దేవతలు, మ్యాథమెటిక్స్ రిలీజియన్. అయితే గమనించాల్సిన అంశం ఏమిటంటే వీరికి కేవలం రేషనల్ నంబర్స్ మాత్రమే తెలుసు. ప్రతి నంబర్కి ఒక ఎగ్జాక్ట్ వాల్యూ ఉండేదని వీరు అనుకునేవారు. అయితే ఇర్రేషనల్ నంబర్కి అంతం అనేది ఉండదు. ఈ విషయం వాళ్ళకి తెలియదు. ఇలా ఒకసారి ఆ సీక్రెట్ సొసైటీలోని సభ్యులు యూనిట్ స్క్వేర్కి డయాగోనల్ వాల్యూ కనుక్కోవడానికి ప్రయత్నించారు. దానికి ఆన్సర్గా ఒక ఎగ్జాక్ట్ నంబర్ రావట్లేదని భయపడ్డారు. ఎందుకంటే డయాగోనల్ ఆఫ్ ఎ యూనిట్ స్క్వేర్ వాల్యూ √2. ఇది ఒక ఇర్రేషనల్ నంబర్. ఈ నంబర్ గురించే వాళ్ళకి తెలియదు. అమ్మో, ఇదేదో మన పరిధి దాటి ఉందే, దీన్ని మనం నంబర్స్లో చెప్పలేమే అని చాలా భయపడ్డారు. భయం ఎందుకంటే ఇది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేని ఒక కాన్సెప్ట్. దీని గురించి జనాలకి కానీ తెలిస్తే ఇంకా వాళ్ళ సీక్రెట్ సొసైటీ మూతపడినట్లే, వాళ్ళ రిలీజియన్ అంతమైనట్లే. అందుకే పైథాగరస్ దీని గురించి బయట ప్రపంచానికి తెలియకూడదని, ఎవరైనా లీక్ చేస్తే వారికి మరణశిక్ష తప్పదని ఒక రూల్ పెడతాడు. కానీ కొన్ని రోజులకి హిప్పస్ అనే ఒక శిష్యుడు ఈ చెప్పలేని నంబర్ గురించి బయట ప్రపంచానికి చెప్పేస్తాడు. అండ్ గెస్ వాట్, వెంటనే వాడిని చంపేస్తాడు పైథాగరస్. ఇప్పుడు ఇంకో చిన్న విషయం చెప్తాను. పైథాగరస్ కంటే ఎన్నో సంవత్సరాల క్రితమే మన భారతదేశంలో బౌద్ధయానుడనే ఒక ఋషి తన సులభ సూత్రాల్లో మనం ఇప్పుడు చెప్పుకునే పైథాగరస్ థీరం మరియు ఎన్నో జామెట్రికల్ ప్యాటర్న్స్ గురించి చిన్న చిన్న శ్లోకాలుగా రాశాడు. అంటే అప్పటికే ఈ విజ్ఞానం మన భారతదేశంలో ఉందన్నమాట. ఈ థీరంని బౌద్ధయాన సూత్రం అని పిలవకుండా ఒక మర్డరర్ అయిన పైథాగరస్ పేరు పెట్టి పిలవడం మన బానిసత్వ లక్షణానికి మచ్చుతునక. మీరే చెప్పండి, తమకు స్ఫురించిన జ్ఞానాన్ని దేవుడిచ్చాడు అని చెప్తూ ఏ స్వార్థం లేకుండా అందించిన మన భారతీయ ఋషులు గొప్ప. మిడిమిడి జ్ఞానంతోనే కట్టుకథలల్లి తనకు తెలివి ఉందనే అహంకారంతో, తాను ఎక్స్ప్లెయిన్ చేయలేనిది ఎవ్వరికీ తెలియకూడదనే దురాశతో తన శిష్యుణ్ణే చంపిన పైథాగరస్ మరియు వెస్టర్న్ సైంటిస్ట్ గొప్ప. ఆలోచించండి. జై శ్రీమన్నారాయణ.